1947లో ఇండియా కూడా ఒక ఇండిపెండెంట్ కంట్రీ కింద మారింది. మనం కూడా అప్పుడే ఫస్ట్ ఫ్రీడమ్ ఎయిర్ ని పీల్చుకున్నాం. కానీ అదే టైంలో వరల్డ్ కూడా ఒక ఘోరమైన యుద్ధాన్ని చూసింది. అమెరికా వేసిన న్యూక్లియర్ బాంబ్ కి ఒకే సెకండ్ లో 2 నగరాలని బూడిద చేసింది. లక్షల మంది చనిపోయారు. బతికిన వాళ్ళు కూడా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. ఆ రోజు నుంచి న్యూక్లియర్ బాంబ్స్ కి వరల్డ్ భయపడడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒకే రోజులో మానవ జాతి అంతరించిపోవాలి అంటే అది న్యూక్లియర్ బాంబ్స్ తోనే సాధ్యం అని అందరికీ అర్థమైంది. కానీ అప్పుడు అందరూ భయపడుతున్న ఈ న్యూక్లియర్ ఎనర్జీలోనే ఒక మనిషి ఫ్యూచర్ ని చూడగలిగాడు. తన అమెరికనో లేదో రష్యనో కాదు, తన మన ఇండియన్ అయిన హోమీ జహాంగీర్ బాబా. Within the next 100 years, which is the least that we can expect, this will exhaust the known reserves of fossil fuels in under a century. వేరే వాళ్ళు డిస్ట్రక్షన్ చేయడానికి చూసిన ఈ న్యూక్లియర్ బాంబ్స్ లో హోమీ బాబా ఒక ఎనర్జీని చూడగలిగాడు. న్యూక్లియర్ బాంబ్స్ వెనకాల ఉన్న సైన్స్ తో దేశాన్ని ఎన్లైట్ చేయొచ్చు అని ఆయన నమ్మారు. ఇప్పుడే ఇండియా బ్రిటిష్ రూల్ నుంచి బయటకు వచ్చింది. సో ఇలాంటి టైంలోనే మన కంట్రీకి ఒక మిరాకిల్ అవసరం అని ఆయన నమ్మారు. ఇప్పుడే ఆయన జవహర్లాల్ నెహ్రూని కన్విన్స్ చేసి 1948లో ఇండియన్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ని స్థాపించారు. అయితే బాబా గారి లక్ష్యం బాంబులు కాదు, ఆయన కళ ఆటమ్స్ ఫర్ పీస్. న్యూక్లియర్ ఎనర్జీతో మన అందరి ఇంట్లో కరెంట్ తీసుకుని రావాలని, అలానే దేశానికి ఉపయోగపడే ఒక పవర్ ని క్రియేట్ చేయాలి అనే ఆయన డ్రీమ్. ఆయన డెడికేషన్ తోనే ఇండియా న్యూక్లియర్ పవర్ లో అడుగు పెట్టింది. అది చూసి మొత్తం ప్రపంచం షాక్ తినింది. ఇలా కూడా చెయ్యొచ్చా అని. బాబా గారి ప్లాన్ ఏంటి అంటే ఒక 3 స్టేజెస్ లో న్యూక్లియర్ ఎనర్జీని డెవలప్ చెయ్యాలి అని. ఆయన ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ తో న్యాచురల్ యురేనియం వాడి ఎనర్జీని జనరేట్ చెయ్యాలి అని. మనం సెకండ్ స్టేజ్ చూసుకుంటే ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ తో ప్లూటోనియం ని ప్రొడ్యూస్ చేసి ఫ్యూచర్ రియాక్టర్స్ లో వాడటం. అండ్ దాని తర్వాత స్టేజ్ 3 చూసుకుంటే థోరియం రియాక్టర్స్. ఇది బాబా గారి రియల్ విజన్, ఎందుకంటే థోరియం ఇండియాలో ఫుల్ గా ఉంది కాబట్టి. ఇలా 3 స్టేజెస్ ద్వారా దేశాన్ని 100% న్యూక్లియర్ పవర్ గా చెయ్యాలి అనే ఆయన లక్ష్యం. అయితే ఆ టైంలోనే అమెరికా న్యూక్లియర్ పవర్ ని తన చేతిలో ఉంచుకోవాలి అని అనుకుంది. ఇండియాని అమెరికా నాన్ ప్రాలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటి అంటారు. అంటే సింపుల్ గా న్యూక్లియర్ ఎనర్జీని ఎవరితో షేర్ చేసుకోవద్దు అని. అలాంటి ఒక ట్రీటీ మీద ఇండియాని సైన్ చేయమని చెప్పారు. సో ఇలాంటి ట్రీటీ కరెక్ట్ కాదు అని ఇండియాకి అనిపించి అలాంటి ట్రీటీకి ఒప్పుకోలేదు. సో అమెరికాకి ఇది నచ్చలేదు. అందుకే న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై చైన్ ని ఆపేసింది. దాని తర్వాత పెద్ద ట్విస్ట్ జరిగింది. 1966 లో ఒక ప్లేన్ యాక్సిడెంట్ లో హోమీ జహాంగీర్ బాబా గారు చనిపోయారు. ఆ టైంలో సిఐఏ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చాలా మంది నమ్మారు. హోమీ జహాంగీర్ బాబా फादर ऑफ इंडिया's एटॉमिक एनर्जी प्रोग्राम. होमी भाभा की मौत साजिश थी या हादसा? Untimely death. ये विमान दुर्घटना एक अंतर्राष्ट्रीय साजिश थी. He dreamt of creating a nuclear bomb for India. అమెరికాకు కొత్త న్యూక్లియర్ ఎనర్జీగా ఎమర్జ్ అవుతున్న ఇండియా ఒక థ్రెట్ అనిపించిందా? ఇప్పుడు డాట్స్ కనెక్ట్ చేస్తే ఇది ఒక యాక్సిడెంట్ అంటారా, లేకపోతే ప్లాన్డ్ యాక్సిడెంట్ అనిపిస్తుందా? ఇండియా ఎన్ని సైంటిఫిక్ ప్లాన్ చేసినా గ్లోబల్ పాలిటిక్స్ ఇండియాని ఎప్పుడు ఎదగనివ్వకుండా చేశారు. కానీ ఇండియా మాత్రం 1974లో ప్రపంచానికి చెప్పింది మేము సత్తా ఉన్న వాళ్ళం అని. పోఖ్రాన్ డెజర్ట్ లో ఇండియా ఫస్ట్ సక్సెస్ఫుల్ గా న్యూక్లియర్ టెస్ట్ ని కంప్లీట్ చేసింది. Today at 15:45 hours, India conducted 3 underground nuclear tests in the Pokhran range. 11 मई 1998 भारत के पश्चिमी छोर पर राजस्थान के पोखरण में परमाणु परीक्षण किया. ప్రపంచం మొత్తానికి ఒక షాక్ కూడా ఇచ్చింది. ఒక డెవలపింగ్ కంట్రీకి ఇలా ఒక సూపర్ పవర్ లా మారుతుంది అని ఎవరు ఊహించలేదు కూడా ఆ టైంలో. ఆ దెబ్బకి అమెరికా ఇండియా మీద ఎప్పట్లానే శాంక్షన్స్ పెట్టారు. కానీ మన డిటర్మినేషన్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. Just last week, India conducted a series of nuclear explosive tests, reminding us that technology is not always a force for good. India's action threatens the stability of Asia and challenges the firm international consensus to stop all nuclear testing. ఇది తెలుసుకోవాలి అంటే మనం ఇంకా డీప్ వెళ్ళి ఆలోచిద్దాం. వరల్డ్ వార్ 2లో అమెరికా జపాన్ పైన వేసిన 2 న్యూక్లియర్ బాంబుల వల్ల 2 లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. An American airplane dropped 1 bomb on Hiroshima. The temperature at the center of the bomb reached 120 million degrees. 70,000 people are killed. The war ended. రేడియేషన్ వల్ల చాలా ఇయర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లైక్ క్యాన్సర్స్ కానీ, బర్త్ డిఫెక్ట్స్ కానీ, ఇన్ఫెక్షన్స్, ఇలా ఇవన్నీ ఉంటాయని అమెరికాకి తెలుసు. అలానే పాకిస్తాన్ తో కలిసి 1971 ఇండియా పాకిస్తాన్ వార్ అప్పుడు కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ గా ఇండియా మీద న్యూక్లియర్ బాంబ్ వేద్దామని అనుకుంది. పెహల్గామ్ లాంటి దాంట్లో మన టూరిస్ట్ చనిపోతే ఇండియా రియాక్ట్ అవ్వడం తప్పంటారా? అదే వాళ్ళ ట్విన్ టవర్స్ ని పేల్చేసిన ఒసామా బిన్ లాడెన్ ని మాత్రం వెతికి మరీ చంపుతారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా అమెరికా మధ్యలో ఇన్వాల్వ్ అయిపోయి సీజ్ ఫైర్ అని అనౌన్స్ చేసింది.
చేసింది. ఎందుకంటే మన దేశం రిటాలియేట్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఈజిప్ట్ నుంచి బోరాన్ కెమికల్ తో కొన్ని మిలిటరీ ఫ్లైట్స్ నూర్ఖాన్ బేస్ కి రావడం, అమెరికా యొక్క బీచ్ కింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా నూర్ఖాన్ బేస్ కి రావడం. బోరాన్ అంటే ఎక్కడైనా రేడియేషన్ లీక్ అయితే ఇమీడియట్ గా సొల్యూషన్ కి వాడతారు. డొనాల్డ్ ట్రంప్ కూడా మోడీ గారికి కాల్ చేసి ఇదొక అలార్మింగ్ సిచ్యువేషన్, అర్జెంట్ గా యుద్ధాన్ని ఆపేయండి అని చెప్పడం. అసలు నిజంగానే వాళ్ళ న్యూక్లియర్ సైట్ ని మన బ్రహ్మోస్ హిట్ చేసిందా? Has US sent a team to Islamabad or Pakistan following the reports that there have been leaks of nuclear radiation in some of the secure Pakistani sites? I have nothing to preview on that at this time. ఇంకా డీప్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఈ ఏజెన్సీ ఏం చేస్తుంది అంటే వరల్డ్ మొత్తంలో న్యూక్లియర్ బాంబ్స్ ని సేఫ్ గా వాడడానికి కొన్ని స్టాండర్డ్స్ ని ఫిక్స్ చేస్తుంది. న్యూక్లియర్ ఐటమ్స్ ని పీస్ కోసమే వాడుతున్నారా లేక బాంబ్స్ తయారు చేయడానికి వాడుతున్నారా అని ఆడిట్ చేస్తుంది ఈ సిస్టమ్. ఏజెన్సీ రిప్రజెంటేటివ్ అయిన ఫెడ్రికే చెప్తున్నారు ఏమని, పాకిస్తాన్ లో ఎటువంటి రేడియో లీక్ జరగలేదు అని. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్షల్ ఏకే భారతి గారు కూడా చెప్తున్నారు ఏమని, కిరాణా హిల్స్ లో ఏ అటాక్ జరగలేదు. So the social media, the Twitter is abuzz with the fact that we hit a site called Kirana Hills, which is supposed to be the nuclear storage facility, and there is a lot of rumors about Sargodha. There are foreign analysts who've mentioned that the Sargodha attack led to certain leaks. Is there a confirmation that we actually hit Kirana Hills, or we were careful of not to do any such thing? Thank you. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. పూర్తిగా కన్వెన్షనల్ డొమైన్ మీదే జరిగాయని చెప్తున్నారు. అయినా కూడా వెస్ట్రన్ మీడియా మన ఇండియానే కావాలని బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది అమెరికా ఎందుకు మన రిటాలియేషన్ ని ఆపేసిందో. ఒకవేళ పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్స్ ని మన బ్రహ్మోస్ నిజంగానే హిట్ చేసి ఉంటే ఫాలోఅవుట్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది అవుతుందో వాళ్ళకి తెలుసు. ట్రంప్, ఈజిప్టియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని ఒక చైన్ లాగా ఈ ఇన్సిడెంట్స్ ని బ్లర్ చేస్తున్నాయి, వారు ఆగిపోయేలాగా చేస్తున్నాయి. ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోతుంది కాబట్టి అది ఇష్టం లేక అమెరికానే ఇదంతా ఆపాలని చూస్తుందా? నాకైతే ఖచ్చితంగా అదే అనిపిస్తుంది ఈ అన్ని సిరీస్ ఆఫ్ యాక్షన్స్ చూస్తుంటే. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మన అమెరికాలో ఉండే మన రిలేటివ్స్ ని కానీ మన ఫ్రెండ్స్ ని కానీ మీరు అమెరికాలో ఎందుకు ఉంటున్నారు వచ్చేయండి ఇండియాకి అంటే వాళ్ళు చెప్పేది 2 రీజన్స్. ఇక్కడ ఇండియా కంటే హై శాలరీస్ పే చేస్తున్నారని, సేవింగ్స్ బాగుంటాయని, లివింగ్ స్టైల్ బాగుంటుంది అని, అందరూ రూల్స్ ఫాలో అవుతారని. అది నేను ఒప్పుకుంటా, ఇది చాలా జెన్యూన్ రీజన్ కొంతమంది వరకు. సెకండ్ రీజన్ చూసుకుంటే ఇండియాలో మోసాలు ఎక్కువ అని, జనాలు చాలా కన్నింగ్ అని, అన్నిటికంటే ఇంపార్టెంట్ పక్కన వాళ్ళ విషయాలు ఎక్కువ పట్టించుకుంటారని. ఇది కూడా కొంతవరకు నిజమే. వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అమెరికన్ గవర్నమెంట్ లాగా వేరే వాళ్ళ ప్రాణాలను రిస్క్ లో పెట్టి మాత్రం ఇండియాలో ఎవరు బిజినెస్ చెయ్యరు అని. కానీ అమెరికా మాత్రం ఎప్పుడు అన్ని దేశాలు కొట్టుకొని చావాలి అని, అలా కొట్టుకుంటే వాళ్ళ వెపన్స్ అమ్ముకొని వాళ్ళు బాగా డబ్బులు సంపాదించి జీడిపిలో వాళ్ళు టాప్ ఉండొచ్చు అనే వాళ్ళ ప్లాన్. అండ్ దాంతో పాటు వరల్డ్ డామినెన్స్ ని కూడా మెయింటైన్ చేయాలి అని వాళ్ళ ప్లానింగ్. ఇప్పుడు నడుస్తూనే ఉంటుంది. లిటరలీ అమెరికా హిస్టరీ చూసుకుంటే వాళ్ళు ఎప్పుడు ఇదే పని చేస్తూ ఉంటారు. సో ఈసారి అమెరికాలో ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఇండియాకి ఎందుకు రావట్లేదు, ఇండియాకి ఎందుకు మూవ్ అవ్వట్లేదు అంటే ఫస్ట్ రీజన్ చెప్పండి, అది కొంతవరకు ఓకే. కానీ సెకండ్ రీజన్ చెప్పే ముందు ఒకసారి అమెరికా హిస్టరీలో చేసిన అన్ని పనుల గురించి ఆలోచించి ఆ తర్వాత చెప్పండి. మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు కింద ఉన్న కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.